కేసులో నిందితుడు జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి జానీ మాస్టర్ బెంగళూరుకి పారిపోయాడు. జానీ కోసం నార్సింగి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ఆయన ఆచూకీ బెంగళూరులో ఉన్నట్టుగా గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల యొక్క యాక్షన్ ప్లాన్ లో భాగంగా జానీ అరెస్ట్ చేశారు. ఇక జానీ అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం జానీ తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పోక్సో కేసు కావడంతో అరెస్ట్ రిమాండ్ తప్పదనే చర్చ కూడా మొదలైంది. సో బెయిల్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ నాన్ బెయిలబుల్ గా ఈ కేసు ఉండడంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు, బెయిల్ వచ్చే అవకాశం అంతకన్నా లేదట్టుగా అటు పోలీసుల నుంచి కావచ్చు, లాయర్ల నుంచి కావచ్చు అభిప్రాయం వ్యక్తమవుతోంది. జానీ మాస్టర్ పై తన దగ్గర ఉన్నటువంటి మరొక డాన్సర్, కొరియోగ్రాఫర్, మహిళా కొరియోగ్రాఫర్, జూనియర్ కొరియోగ్రాఫర్ కూడా కేసు నమోదు చేసింది. తను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ తలపై లైంగికంగా దాడికి పాల్పడుతున్నాడు, లైంగికంగా తనని వేధిస్తున్నాడంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ ఎటకేలకు జానీ మాస్టర్ తనని మతం మారాలంటూ, పెళ్లి చేసుకోవాలంటూ, కెరీర్ లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు గురి చేయడంతో ఒక్కసారిగా ఆ బాధితురాలు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటిగా రాయదుర్గ్లో పోలీసు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు చేశారు. రేప్ కేసుతో పాటుగా పోక్సో కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, జానీ మాస్టర్ ఆచూకీ బెంగళూరులో దొరికినట్టు తెలుస్తోంది. బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటి టీం అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకొస్తోంది. సో అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా రియాక్షన్స్ అందుతున్నాయి? బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ఏదైతే జానీ మాస్టర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో, అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్ఓటి పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవైపు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు పూర్తిగా తెలుస్తుంది ఎస్ఓటి పోలీసులు. అయితే ఒకవైపు కూడా చూసుకుంటే గత 3 రోజుల నుంచి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్ అని క్లారిటీగా తెలుస్తుంది. అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ సన్నిహితులతోని కాల్స్ చేపించడం అయితే జరిగింది. ఒకవైపు నేను హైదరాబాద్లో ఉన్నానంటూ కొంతమందితో కాల్స్ చేపించడం, మరోవైపు నేను లడఖ్లో ఉన్నా అంటూ ఇంకో కొంతమందికి కాల్స్ చేపించడం, ఆ తర్వాత నేను హైదరాబాద్లోనే ఉన్నా, ఇక్కడున్నా, ఆ తర్వాత నెల్లూరులో ఉన్నా అంటూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎట్టకేలా పోలీసులు చెక్మేట్ పెట్టారని కూడా తెలుస్తుంది. బెంగళూరులో ఉన్న ఎవరైతే జానీ మాస్టర్ని పట్టుకున్నారు, పూర్తిగా వి క్యాచ్డ్ హిమ్ అంటూ ఎస్ఓటి పోలీసులు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్ అని క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు పోక్సో యాక్ట్ కాబట్టి రేప్ కేసు, అదేవిధంగా మత మార్పిడి చేయడం అది చాలా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్ అయినప్పటికీ కూడా సుమారుగా 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలను బట్టి జానీ మాస్టర్ విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేశాడని కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు ఎట్టకేలా వాళ్ళకి ఎటువంటి ప్రెషర్స్ లేవు, కేవలం ఆ మహిళకి అన్యాయం జరిగింది, పూర్తిగా కేసుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం మీద తను ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం పోక్సో యాక్ట్ కూడా దాంట్లో నమోదు చేయడం జరిగింది. వివిధ సెక్షన్ల కింద 367 ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నాడు. అంటే మొత్తం మీద పోలీసులని కానీ మీడియాని కానీ అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా బెంగళూరులో ఉన్న అతను కుటుంబ సభ్యులతో ఉన్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. అతనికి తనకు సంబంధించిన స్నేహితులు వీళ్ళందరితో ఉన్న సమయంలో, చర్చిస్తున్న సమయంలో పూర్తిగా పోలీసులు అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని మొత్తం మీద సైబరాబాద్ కమిషనరేట్కి తరలిస్తున్నారు అని కూడా సమాచారం వస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా హైదరాబాద్ కమిషనరేట్ కన్నా లేదంటే ఎస్ఓటి పోలీసులు నార్సింగ్కి తీసుకురావడం అన్న రెండిట్లో ఏదన్నా జరుగుతుందని మొత్తం మీద అయితే తెలుస్తుంది. పెట్రిషియా, ఏ రకంగా పట్టుకోవడం జరిగిందని ఆచూకీ ఏ రకంగా రాబట్టగలరు? అంటే స్విచ్ ఆఫ్లో ఉంది ఫోను, కుటుంబీకుల్ని కానీ బంధువులు కానీ ప్రశ్నించారా? ఎవరు ఈ సమాచారం అందించారు? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా గత 3 రోజుల నుంచి పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎక్కడో తలదార్చుకున్నాడు. అదేవిధంగా వాళ్ళ కళ్ళు కప్పి వివిధ సోర్సెస్ నుంచి ప్రయత్నిస్తున్నాడు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఒకవైపు కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉండి మేము ఇక్కడనే ఉన్నామంటూ వాళ్ళు పోలీసులకు చెప్పడము, కుటుంబ సభ్యులను ఇక్కడిని పెట్టి వాళ్ళకి హైదరాబాద్లో నుంచి, ఎందుకంటే పూర్తిగా పోలీసులు ఫోన్లు ట్రేస్ చేస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉండి మేము ఇక్కడనే ఉన్నాము, లీగల్ నోటీస్కి పంపించారు, మేము విచారణకు వస్తామంటే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఆ తర్వాత లడఖ్ నుంచి కొంతమంది
మేము ఇక్కడనే ఉన్నామంటూ ఇక్కడ ఉన్నామంటూ పూర్తిగా మొత్తం మీద కూడా పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టకెల్లా చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా అతనికి సంబంధించిన ఫోన్లు ట్రేస్ అవుట్ చేయడమే కానీ పక్కా సమాచారంతో బెంగళూరులో వేటు వేసి మరి జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ లేదంటే నార్సింగ్ పోలీసులు ఆధ్వర్యంలో ఎస్ఓటి పోలీసులు అతన్ని అప్పగిస్తారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. పిటిషా ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది? హైదరాబాద్కి ఎప్పుడు తీసుకురాబోతున్నారు? అంటే జస్ట్ ఇప్పుడే అరెస్ట్ చేశారు కాబట్టి ఒకవేళ కారులో వచ్చినా కూడా నాకు తెలిసి ఇవాళ నైట్ వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తిగా కూడా మొత్తం మీద చూడాలంటే ఇవాళ నైట్ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే విచారణలో ఏదన్నా మార్పులు తేర్పులు ఉంటాయా అనేది మొత్తం మీద కూడా అప్డేట్ ఇవాళ సాయంకాలం కల్లా వచ్చే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. అంటే ఆచూకీ కోసం 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎట్టకేలకు జానీ మాస్టర్ని అయితే పట్టుకున్నారు. కానీ జానీ మాస్టర్కి సంబంధించి ఈ యొక్క కేసుని నీరుగార్చే ప్రయత్నం కావచ్చు, ఏకంగా డాన్సర్స్ అసోసియేషన్లో కూడా ఒక ఆడియో కలకలం కావచ్చు, ఈ రకంగా కొంత ఈ కేసుని ఆ బాధితురాలకి న్యాయం జరగకుండా తొక్కిపెట్టే ప్రయత్నం కావచ్చు. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకి జానీ మాస్టర్ని పట్టుకున్నారని ఒక వార్త బయటకు రావడంతో ఈ డాన్సర్స్ అసోసియేషన్లో కావచ్చు, మా అసోసియేషన్, ఫిలిం ఛాంబర్లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? అంటే మొత్తం మీద చెప్పాలంటే ఒక ఆడియో మాత్రం కలకలం రేగుతుంది. మొత్తం గ్రూప్లో కూడా డాన్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డాన్స్ అసోసియేషన్ నుంచి వీళ్ళకి డాన్సర్లకు కానీ మాస్టర్లకు కానీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సరే మాస్టర్ గురించి తప్పుగా చెప్పినా ఈ ఇష్యూ గురించి చర్చించినా మీ మీద బ్యాన్ ప్రకటిస్తామంటూ వాళ్ళని భయప్రాంతులకు గురి చేయడం వల్ల ఎవరు కూడా ముందుకొచ్చి మీడియా ముఖంగా చెప్పే అవకాశాలు అయితే లేవు. డాన్సర్లు కానీ ఎవరు కానీ నిరాకరిస్తున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు నేరం రుజువు అయితే ఖచ్చితంగా జానీ మాస్టర్ చేసిన అరచకాల గురించి డాన్సర్లు వచ్చి చెప్పే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. రెండు మాటలు అంటే రెండు వర్గాల నుంచి ఒకవైపు జానీ మాస్టర్ మంచి చేశారు అంటూ చాలా మంది బయటకు వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జానీ మాస్టర్ వేధింపులకి చాలా మందిని గురి చేశాడంటూ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉండి ఇప్పటికే బయటికి రావడానికి భయప్రాంతులకు గురయ్యారు, భయపడుతున్నారు. ఎందుకంటే ఇదే ఇండస్ట్రీలో వర్క్ చేయాలి కాబట్టి ఒకవేళ మాకు ఉపాధి ఉండకుండా మా మీద బ్యాన్ ప్రకటిస్తారని చెప్పారు. అందుకే మేము భయప్రాంతులకు గురై మేము చెప్పడానికి నిరాకరిస్తున్నామంటూ డాన్సర్స్ చెప్పడం అయితే జరుగుతుంది. రైట్, తనతో పాటు తన ఫ్యామిలీ కూడా ఉందా? భార్య కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఇంకెవరైనా ఉన్నారా? వారిని కూడా పట్టుకున్నారా? మొత్తం మీద చూసుకుంటే కూడా ఎవరైతే జానీ మాస్టర్తో పాటు అతనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. మరి అక్కడ ఆయిషా ఎవరైనా భార్య ఉందా, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నారా, లేదా కుటుంబానికి సంబంధించిన ఇంకా ఎవరున్నారు అనేది ఇంకా పోలీసులు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఇప్పుడే జస్ట్ కొద్దిసేపు క్రితమే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగిందంటే చూడాలి అతను ఇక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తారు, విచారణ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది. మొత్తం మీద అయితే పూర్తిగా గత 3 రోజుల నుంచి ఉన్న స్టోరీకి చెక్ పెట్టారు పోలీసులు. చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారని కూడా క్లియర్ గా తెలుస్తుంది. రైట్ పిటిషా, మొత్తం మీద జానీ మాస్టర్ 3 రోజులుగా ఎప్పుడైతే తనపై తన జూనియర్ కొరియోగ్రాఫర్ ఎవరైతే లైంగికంగా దాడికి పాల్పడుతున్న, లైంగికంగా తను లోపరుచుకున్నాడంటూ కూడా జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు చేసిందో ఆ రోజు నుంచి కూడా జానీ మాస్టర్ అబ్స్కాండ్ అయిపోయారు. అయితే కొంత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తన మిత్రులు బంధువుల ఫోన్ల నుంచి మాట్లాడుతూ ఉండేవాడు తరచుగా. ఒకసారి లడఖ్లో ఉన్నానంటూ, నెల్లూరులో ఉన్నానంటూ, ఆ తర్వాత నేను ముంబైలో ఉన్నానంటూ రకరకాలుగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కావచ్చు, ఈ రకంగా మాట్లాడేవారు. కానీ ఇటకెలకి నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల యొక్క జాయింట్ ఆపరేషన్లో భాగంగా 4 బృందాలుగా విభజించి 4 బృందాలుగా విడిపోయి సుమారుగా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చాలా చాకచక్యంగా పక్కా సమాచారంతో బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు. బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. అయితే నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి జానీ మాస్టర్ అరెస్ట్ తప్పకనే కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే లీగల్ ఒపీనియన్ కోసం జానీ మాస్టర్ అబ్స్కాండ్ అయిపోయి వారు లాయర్స్తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. బెయిల్ కోసం నానా ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవేవి కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు నేపథ్యంలోనే జానీ మాస్టర్ ఆచూకీ దొరికిన నేపథ్యం అరెస్ట్ చేశారు పోలీసులు. జానీ మాస్టర్ని సాయంత్రం కల్లా హైదరాబాద్ చేర్చే అవకాశం కనబడుతోంది. సో జానీ మాస్టర్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చూడాలి. మరి ఆల్రెడీ పోక్సో కేసు నమోదైంది. జానీ మాస్టర్ పైన లైంగికంగా వేధించారు, రేప్ కేసు కూడా నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్కి అయితే సుమారుగా ఈ పోక్సో కేసులో కావచ్చు, రేప్ కేసులో కావచ్చు సుమారుగా 6-7 సంవత్సరాల
జైలు శిక్ష పడే అవకాశమే తప్పనిసరి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఇటు రాజకీయంగాను ఆయన కొంత ముందడుగు వేసి జనసేనలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటికే పార్టీ ప్రకటించింది, మిమ్మల్ని పార్టీకి దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా కొనసాగుతున్నారు. ఛాంబర్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఫిలిం ఛాంబర్ కావచ్చు, ఫెడరేషన్ కూడా. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్పై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో కూడా చూడాలి. సో కొంత దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు మాత్రం ససెమీరా అన్నారు. ఎందుకంటే అది రాజీ కుదిర్చేటువంటి కేసులు అయితే కాదు. కొంతమంది సినీ ప్రముఖులు రాజీ కుదుర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో వాటిని తప్పుదో అంటే ఇక్కడ కేసుని ఆ అమ్మాయి బాధితురాలుగా ఉన్నప్పటికీ ఆ అమ్మాయిని కూడా న్యాయం జరగకూడదు అంటూ చాలామంది జానీ వైపే సపోర్ట్ ఇచ్చారంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఒకసారిగా వారిపై కూడా విమర్శలు గుప్పించారు. ఎందుకంటే ఒక అమ్మాయి బాధితురాలుగా ఉంటే మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తన యొక్క వాంఛలు తీర్చాలంటూ కూడా ఆయన ఆ అమ్మాయి పైన ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా కావాలనే కొంతమంది ప్రముఖులు జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సంస్కృతిగా మీరు తెరలేపేదంటూ కూడా చాలా మంది విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా మరో చర్చకు దారితీసిన అంశం ఏంటంటే ఈ సపోర్ట్ అనే అంశం. క్విడ్ ప్రోకా అన్నారు, సపోర్ట్ అన్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నారు. సో ఏదేమైనా కూడా హరాస్మెంట్ కిందకే వస్తుందంటూ కూడా మరికొంతమంది చెప్పారు. ఏదేమైనా కూడా జానీ మాస్టర్ని బెంగళూరులో పట్టుకోవడంతో ఒక్కసారిగా మరొక చర్చ ప్రారంభమైంది. జానీ మాస్టర్ అరెస్ట్ తప్పదనే విషయం చాలా వరకు స్పష్టంగా కనబడుతోంది. మరి వీటిపైన ఇటు ఫెడరేషన్ కావచ్చు, ఫిలిం ఛాంబర్ కావచ్చు, డాన్స్ అసోసియేషన్ కావచ్చు ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకసారి ఈ అంశం పైన ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నార్సింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ని చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి.